దుర్గమ్మ శ్రీ సుఖశ్యామలమ్మ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మరి గత కొన్ని వందల సంవత్సరాల నాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ శివాలయానికి సంబంధించి 1200 ఎకరాల భూమిని ఆ రోజుల్లో మరి ఆయన రాజుగా ఉంటా కూడా ఈ స్వామిని దేవాలయాన్ని కట్టేయడం మరి దేవాలయానికి 100 ఎకరాల భూములు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే నందిగామ పాత బస్ స్టాండ్ లో 1 ఎకరం 25 సెంట్లలో 1 ఎకరం 25 సెంట్లలో కోనేరు నిర్మించి ఆ కోనేరులో స్వామివారి యొక్క తెప్పోత్సవాలు నిర్వహించేవారు. నిర్వహించిన తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ తెప్పోత్సవం కొద్ది తెప్పోత్సవం నిర్వహించడం ఆగింది. ఆగిన తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు కొంతమంది దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకున్న తర్వాత మరి ఇప్పుడు వారి యొక్క వంశీక మనవడు ఎవరైతే ఉన్నారో మురళీ గారు ఆయన వచ్చి గత 7 సంవత్సరాల క్రితం దాన్ని హైకోర్టులో వేయడం, ఒక 5 సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో ఆయన దాని మీద పోరాటం జరిగి మరి హైకోర్టు ఇన్నాళ్ళకే ఆయన జరిగే పోరాటం హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే నందిగామ కలెక్టర్ గారికి దాన్ని వెంటనే ఖాళీ చేయించి శివాలయానికి అప్పగించేసేసి ఆ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా గత నెల రోజులతో హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద చర్యలు తీసుకోవడానికి గల కారణాలు కలెక్టర్ గారిని కలిసాం. హిందూ సంఘాల గత 20 రోజుల నుంచి అనేక రోజులలో అనేక అంశాలు మరి పోరాటాలు చేస్తా ఉన్నాం. ఎందుకు సమాధానం చెప్పట్లేదు అధికారులు? ఏ రోజు సమాధానం చెప్పి దాటేస్తా ఉన్నారు తప్ప మేము చేస్తాము చేస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా దాని మీద సందేశం ఇవ్వట్లేదు. అధికారులు వెంటనే స్పందించి ఈ అధికారులు ఏం చెప్తున్నారండి? అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ఎక్కడ జాప్యం జరుగుతున్నారు, ఏం చేస్తున్నారు? పరిశీలించాలి, దాని మీద విచారణ జరుగుతుంది. దాని మీద దానికి కావాల్సినటువంటి వాళ్ళకి లేకపోతే కొత్త అధికారులు వచ్చిన తర్వాత కూడా